హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవాలని మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే మళ్ళీ సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి, సో టెలిగ్రామ్ టెంపరీగా బ్యాన్ ఉంటుంది. సో టిల్ 22 జూన్ వరకు. అండ్ బ్యాకప్ ఛానల్ లింక్ టెలిగ్రామ్లోనే నేను పోస్ట్ చేశాను, అండ్ మీరు ఇక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి వాట్సాప్ ఏదైతే ఛానల్ ఉందో, అఫీషియల్ వాట్సాప్ ఛానల్ లింక్ నేను పింగ్ చేసి పెడతాను. సో టెలిగ్రామ్ ఛానల్లో, సో టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. దాంతోపాటు బ్యాకప్ ఏదైతే వాట్సాప్ ఛానల్ ఉందో దాన్ని కూడా మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే టెలిగ్రామ్ ఒకవేళ బ్యాన్ అయినా సరే అండ్ టెలిగ్రామ్ వర్కింగ్లో లేకుంటే నేను వాట్సాప్ ఛానల్లో ఏదైతే ఇంట్రాడేలో మన ఆల్గో లెవెల్స్ కానీ లేకుంటే ఇంట్రాడే ఏదైతే అప్డేట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి వాట్సాప్లో కంటిన్యూషన్ చేయడానికి. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ లింక్ ఇచ్చాను, అండ్ లింక్ పిన్ చేసి కూడా పెడతాను, అండ్ అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. ఓకే, సో ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ, 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఇవాళ కంప్లీట్లీ సైడ్ వేస్ మార్కెట్ వచ్చేసి ఏదైతే ప్రీవియస్ డే హైస్ అండ్ లోస్ ఉన్నాయో ఆ మధ్యలోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో మార్కెట్ ఆ మధ్యలోనే ఓపెన్ అయింది. ఆ క్లోజింగ్ వచ్చేసి దగ్గరగా మార్కెట్ వచ్చేసి నిన్నటి హైస్కి దగ్గరగా ఇవాళ మార్కెట్ అనేది క్లోజ్ అయింది నిఫ్టీలో. అండ్ ఇక్కడ నిఫ్టీ అయితే కొంచెం స్టిల్ నాకు పాజిటివ్ కనిపిస్తుంది. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, 2 days ఒక హైస్ కనుక బ్రేక్అవుట్ అయితే మార్కెట్ వచ్చేసి అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఓకే, సో దగ్గరలో 24,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం. సో మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే నిన్న లెవెల్స్ చూపించాను నేను, ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అక్కడ మీరు సీ సైడ్లో వెళ్ళొచ్చు, కానీ క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. అండ్ ఆ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ కంటిన్యూషన్ స్ట్రాంగ్లీ వెళ్ళొచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం. ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉండే ఇవాళ. సో ఇక్కడ మీకు బ్లూ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉండే, అండ్ అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది, బట్ సైడ్ వేస్లో మూవ్ అయింది కంప్లీట్లీ కూడా. సో ఎక్స్పైరీ డే నాట్ గ్రేట్ డే. సో ఇవాళ వచ్చేసి అండ్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ సింపుల్ ట్రేడ్ ప్లాన్ పెట్టుకుందాం రేపటికి. సో ఇక్కడ నిఫ్టీలో సింపుల్ ట్రేడ్ ప్లాన్ పెట్టుకుందాం రేపటికి. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి మనకి ఏదైతే ప్రీవియస్ డే హైస్ అండ్ లోస్ మధ్యలో మార్కెట్ క్లోజ్ అయింది కదా, సో దగ్గరలో మనకు వచ్చేసి 24,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో 24,000 రెసిస్టెన్స్ ఉంది. దానిపైన వచ్చేస్తే మనకి 24,100 అండ్ 120 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్ సైడ్కి కంటిన్యూషన్ అవ్వచ్చు. ఇవాళ ఏదైతే మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది కదా, ఇది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం సి సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. ఓకే, సో సింపుల్ బేరిష్ ప్లాన్ ఎప్పుడు చేద్దాము అంటే మార్కెట్ వచ్చేసి ఇక్కడ 23,880 ఆర్ 23,850 ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే బేరిష్లో ప్లాన్ చేయవచ్చు. కాకపోతే క్వాంటిటీ తక్కువ పెట్టండి, బికాస్ దగ్గరలో మళ్ళొక 50 to 60 పాయింట్స్కి మళ్ళొక సపోర్ట్ లెవెల్ ఉంటుంది, అండ్ 23,800 ఇది ఇంపార్టెంట్. 23,800 బ్రేక్ చేస్తే అప్పుడు మార్కెట్ పుల్ బ్యాక్ కోసం డౌన్ సైడ్ రావచ్చు, గ్యాప్ మొత్తం కూడా ఫిల్ చేయవచ్చు. ఏదైతే ఎంటైర్ గ్యాప్ ఉందో ఇది ఫిల్ చేయవచ్చు. 23,600 650 లెవెల్ వరకు మార్కెట్ రావచ్చు. ఇది బ్రేక్ డౌన్ అయితే ఇంకా డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ప్రకారం మార్కెట్ ఒకవేళ ఇవాళ వచ్చుంటే కనుక మార్కెట్ ఈ 2 లోస్ బ్రేక్ చేసి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ లిక్విడిటీ తీసుకొని అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే బాగుండేది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్ అలా జరగలేదు. ఇవాళ మార్కెట్ వచ్చేసి ఈ లోని ప్రొటెక్ట్ చేసింది, అండ్ మార్కెట్ ఏదైతే నిన్నటి లో ఉందో అది అండ్ ఇవాళ లో ఉందో అది 2 ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా. సో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ కింద కనుక ప్రైస్ వస్తే అప్పుడే మనం బేరిష్లో ప్లాన్ చేయండి. 23,800 to 850 లెవెల్స్ కిందకి వస్తేనే మనం బేరిష్లో ప్లాన్ చేయవచ్చు. డౌన్ సైడ్ ఏదైతే గ్యాప్ ఫిల్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ కిందకి వస్తేనే మనం పీ సైడ్లో ఆలోచించండి. అండ్ అప్ సైడ్కి మార్కెట్ 24,000 అండ్ 23,950 లెవెల్ అబ్జర్వ్ చేయండి. సో 24,000 లెవెల్ పైన మార్కెట్ స్టేబుల్గా ఉందనుకోండి, మార్కెట్ అప్ టు 24,100 అండ్ 24,200 వైపు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది పాజిటివ్ సైడే. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ చూడండి ఎక్కువగా స్ట్రెంత్ కనిపించట్లేదు, అండ్ నిఫ్టీ ఐటీలో ఎక్కువగా స్ట్రెంత్ ఉండే ఇవాళ. సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ వస్తే నిఫ్టీ ఈజీగా 24,100 24,200 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం.
సో ఇవాళ మొత్తం డైలీ టైం ఫ్రేమ్ పైన నేను అనాలిసిస్ చెప్తున్నాను, సో దట్ మీకు కూడా ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. అండ్ ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్ పైన ఉన్న పిక్చర్ మనకు క్లియర్ ఉంటే మనం ఇంట్రాడేలో కూడా క్లియర్గా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే మనకి ఇక్కడ దోజీ క్యాండిల్ ఫామ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ప్రీవియస్ డే ఏదైతే ఉందో ప్రీవియస్ డే ఒక 50% దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది యాజ్ ఆఫ్ నో. అండ్ దాని కింద ప్రైస్ మార్కెట్ లో బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి దాని పైన మార్కెట్ అనేది క్లోజ్ చేసింది ఒక రివర్సల్ క్యాండిల్. సో బ్యాంక్ నిఫ్టీలో సింపుల్ ట్రేడ్ ప్లాన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ దోజీ క్యాండిల్ హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి. అండ్ దాని పైన ఉన్న ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ ఒక హైస్ని కూడా మార్క్ చేయండి. అంటే 57,750 టు 57,800 లెవెల్ని కూడా మార్క్ చేసుకోండి. ఓకే, సో మార్కెట్ వచ్చేసి రేపు మార్కెట్ ఈ లోస్ కిందికి వచ్చింది అనుకోండి అండ్ మార్కెట్ ఈ గ్యాప్ని ఫిల్ చేయవచ్చు. దాంతోపాటు ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అది బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 56,000 వరకు అండ్ 56,200 వరకు మార్కెట్ రావచ్చు ఒకవేళ 56,800 బ్రేక్ డౌన్ అయితే. సో ఈ లెవెల్స్ కింద వస్తే మన వ్యూ వచ్చేసి బేరిష్లోనే ఉండండి, సెల్ ఆన్ రైస్ ఉండండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బులిష్కి రావాలి, టర్న్ అవ్వాలంటే ప్రైస్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 57,300 దగ్గరలో ప్రైస్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అట్లీస్ట్ 57,500 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్కి వ్యూ పెట్టుకోండి. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ 57,500 పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్కి బులిష్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్లోకి వెళ్దాం. అండ్ సెన్సెక్స్ ఇక్కడ పెడతాను. సెన్సెక్స్లో చార్ట్ ఏదైతే మన నిఫ్టీ చార్ట్ రెండు సిమిలర్గా ఉంటుంది. సో సెన్సెక్స్ నిఫ్టీ పాజిటివ్ ఉంటే సెన్సెక్స్ కూడా పాజిటివ్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్లో ఏంటంటే 76,500 లెవెల్ ఉండే, సో అది ఇంపార్టెంట్ లెవెల్ ఉండే. ఆ లెవెల్స్ పైన అయితే ప్రైస్ క్లోజ్ చేసింది. అండ్ ప్రీవియస్ డే ఒక హైస్ దగ్గరగా ప్రైస్ అనేది క్లోజ్ చేసింది మనకి సెన్సెక్స్లో 76,800. అండ్ ఇక్కడ కూడా నోటీస్ చేస్తారా, ఇక్కడ కూడా గ్యాప్ ఉంది. అంటే మార్కెట్ ఈ గ్యాప్ని కూడా రీఫిల్ చేయడానికి అప్ సైడ్ వెళ్ళొచ్చు టువర్డ్స్ 77,000 అండ్ 77,130 నెక్స్ట్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్అవుట్ అయితే కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ బ్రేక్అవుట్ అవ్వకుండా ఇక్కడ నుంచి ఫేక్ అవుట్ అయింది అనుకోండి, ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి రిజెక్షన్స్ కనుక వస్తే రేపు. అండ్ ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే ఏదైతే ఇవాళ మార్కెట్ ఒక హైస్ క్లోజింగ్ ప్రైస్ అండ్ ఇది ఇంపార్టెంట్. సో ఈ లెవెల్స్ అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, సో అది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. ఆ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. అదేవిధంగా మార్కెట్ అగైన్ 76,500 కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు కూడా మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. 76,500 కింద మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయినట్టే గ్యాప్ రీఫిల్ చేసి ఫేక్ అవుట్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసి 76,800 కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, అక్కడ కూడా మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ 76,100 కింద వస్తే అక్కడ కూడా మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు పీ సైడ్లో. అండ్ డౌన్ సైడ్ ఇక్కడ వరకు 75,400 to 500 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది బ్రేక్ అవుతే 75,000 వరకు కూడా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ అప్ సైడ్కి స్ట్రాంగ్లీ వెళ్ళాలి ప్రైస్ అంటే ఏదైతే ఇవాళ హైస్ ఉందో ఆ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేయాలి. అండ్ మార్కెట్ 77,000 దగ్గరలో ఉంది, ఆ లెవెల్స్ పైన కూడా మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది మనకి సెన్సెక్స్లో. అండ్ నిఫ్టీలో 24,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేయాలి. 24,000 to 24,100 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈ రెండు లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే నిఫ్టీ అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సెన్సెక్స్లో 77,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ యాజ్ ఆఫ్ ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్లో 77,000 రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది నిఫ్టీలో, సెన్సెక్స్లో. ఓకే, క్లియర్ అండి. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకొని దాని తర్వాత నేను క్రిప్టో చూపిస్తాను. అండ్ యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 24,000 లెవెల్ దగ్గర మనకి ఆల్మోస్ట్ ఈక్వల్ కనిపిస్తుంది 1 lakh. అండ్ ఇక్కడ 83. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే సో ఏదైతే డేటా ఉందో అది మనకి కరెంట్ ఎక్స్పైరీలో ఉంటుంది. ఇది నెక్స్ట్ వీక్ది కాబట్టి డేటా కొద్దిగా అంత రిలవెంట్గా ఉండదు. స్టిల్ అయినా చూసినా సరే 24,000 లెవెల్ 24,000 రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది అండ్ రేపటికి. అండ్ మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్కి 23,800 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. దాని పైన మనం చూసినట్టయితే 24,200 లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, అండ్ క్రిప్టో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో క్రిప్టోలో కూడా ట్రేడ్ చేయాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మీరు
ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు, బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, సో మెనీ అదర్ కాయిన్స్ కూడా చేయొచ్చు. రీసెంట్గా మెటల్స్ కూడా యాడ్ చేశారు అండ్ యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా యాడ్ చేశారు. దాంట్లో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇండెక్స్ కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఒకసారి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఇస్తాను. ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే మన రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో అది కూడా మీకు యాక్సెస్ ఇస్తాను. అండ్ ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్టార్టింగ్లో చెప్పాను, టెలిగ్రామ్ టెంపరీగా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాట్సాప్ లింక్ ఏదైతుందో అది టెలిగ్రామ్ ఛానల్లో పింక్ చేసి పెడుతున్నాను, బ్యాకప్ ఛానల్. సో దాన్ని మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ని కూడా జాయిన్ చేసుకోండి అండ్ దాంతోపాటు వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఏదైతే డేట్ ఉందో అప్పటి వరకు టెలిగ్రామ్ బ్యాన్ ఉంటే నేను వాట్సాప్లో ఏదైతే డైలీ ఆల్గో లెవెల్స్ కానీ అండ్ ఇంట్రాడే అప్డేట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాట్సాప్లో కంటిన్యూషన్ చేస్తాను. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తుంది, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.